శ్రీమతే శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నిగమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఆళ్వారుల చరిత్రలో భాగంగా మనం ఈ రోజున పెరియాళ్వారు అనేటటువంటి ఆళ్వారును గురించి మనం చెప్పుకోబోతున్నాము. శ్రీ మహావిష్ణువు యొక్క రథాంశ సంభూతులైనటువంటి వారుగా ఈ ఆళ్వారు చెప్పబడుతూ ఉన్నారు. ఎలాగా అంటే జ్యేష్ఠాయాం స్వాతిజం విష్ణోః రథాంశం ధన్వినః పురే ప్రపద్యే స్వసురం విష్ణుచిత్తోః పురశిఖం అనేటటువంటి తనియను ద్వారా కులశేఖరాళ్వార్లు స్మరించబడుతూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మధుర మండలంలోని పాండ్య దేశంలో శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి దివ్య దేశము అని మనం చెప్పుకున్నాం కదా. ఆ శ్రీవిల్లిపుత్తూరులో వీరు అవతరించడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఈ ఆళ్వారు ఎప్పుడు అవతరించారు అంటే క్రోధినామ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షపు ఏకాదశి నాడు స్వాతి నక్షత్రము రోజున, స్వాతి నక్షత్రంలో ఆదివారం నాడు వీరు అవతరించినట్లుగా వీరి చరిత్ర మనకు తెలియచేస్తూ ఉన్నది. పరమ భాగవతోత్తములైనటువంటి ముకుందాచార్యులు పద్మావతమ్మ అనేటటువంటి పుణ్య దంపతులకు కుమారులుగా జన్మించినటువంటి వీరిని మనము రథాంశ సంభూతులైనటువంటి వారుగా, ఆ శ్రీయప్పతి యొక్క రథము అంటే గరుడుడే కదా, ఆ గరుడుని అంశతో అవతరించినటువంటి వారుగా ఈ పెరియాళ్వారు చెప్పబడుతున్నారు. వీరికి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఏమిటి అంటే భట్టనాథులు అనేటటువంటి పేరు పెట్టారు. వీళ్ళ వంశంలో అందరూ కూడా అమితమైనటువంటి విష్ణు భక్తిని కలిగినటువంటి వారు. మరి ఎలాగైతే ప్రహ్లాద బాలకుడికి పుట్టుక చేతనే విష్ణు భక్తి అలవడ్డదో, ఈ భట్టనాథుల వారికి కూడా చిన్నప్పటి నుంచి పుట్టుకతోని విష్ణు భక్తి అనేటటువంటిది సహజంగా అలవడడం అనేటటువంటిది, రావడం అనేటటువంటిది కూడా మనకు తెలుస్తూ ఉన్నది. నిరంతరము శ్రీ మహావిష్ణువును తన చిత్తమునందు భావించి, తన చిత్తమునందు స్మరించి, ఆ పరమాత్మ పట్ల అత్యంత భక్తి ప్రపత్తులు కలిగినటువంటి ఈ ఆళ్వారుకు విష్ణు చిత్తుడు అనేటటువంటి పేరు సార్థకం కావడం కూడా మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. ఆ శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటి దివ్య దేశంలో వీరు అవతరించారు కదా. ఆ విల్లిపుత్తూరులో శ్రీ మహావిష్ణువు వటపత్రసాయిగా కొలువై ఉండడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. అక్కడున్నటువంటి కోవెల, వటపత్రసాయి వెలిసినటువంటి కోవెలను వడపెరుంగోయిల్ అని పిలవడం మనకు తెలుస్తున్నది. ఆ వటపత్రసాయిని వడపెరుంగోయిలుడయాన్ అని కీర్తించడం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఆ వటపత్రసాయికి విష్ణు చిత్తుల వారు అనునిత్యము కూడా పుష్పమాలా కైంకర్యములనేటటువంటి వాటిని చేస్తూ ఉండేవారు. పూలమాలలేమిటి, తులసిమాలలేమిటి, నిరంతరము కూడా చక్కగా కూర్చి ఆ వటపత్రసాయికి సమర్పించడం అనేటటువంటిది వీరు అనునిత్యము చేసేటటువంటి కృత్యముగా మనకు తెలుస్తూ ఉన్నది. అలా నిత్యమాలా కైంకర్యములో తన జీవితాన్ని తరింప చేసుకున్నటువంటి ఆళ్వారుగా ఈ ఆళ్వారు తెలియవస్తూ ఉన్నారు. ఈ విల్లిపుత్తూరు, శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటిది మధుర మండలంలో ఉన్నది అని చెప్పుకున్నాం కదా. ఆ పాండ్య ప్రభు అయినటువంటి వల్లభదేవ మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలించేవారు. శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి విష్ణు చిత్తుల వారు ఈ వల్లభదేవ మహారాజు సభలో పరతత్వ నిర్ణయం చేయడం అనేటటువంటిది వీరి చరిత్రలో ప్రధానమైనటువంటి అంశంగా మనకు తెలుస్తూ ఉన్నది.
ఎలాగా అంటే ఆ కాలంలో రాజులు రాత్రివేళ మారువేషంలో ఆ నగరంలో వాళ్ళు పరిపాలించేటటువంటి రాజ్యంలో సంచరిస్తూ ప్రజలు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ బాగోగులన్నీ ఎలా ఉన్నాయి మొదలైనవన్నీ కూడా స్వయంగా తెలుసుకునేటందుకు అలా సంచారం చేయడం జరుగుతూ ఉండేది. అలా ఈ వల్లభదేవ మహారాజు కూడా మారువేషంలో ఒక సామాన్య పౌరుని వేషంలో ఆ నగరంలో సంచారం చేస్తూ చేస్తూ అక్కడ ఆ మధుర మండలంలో ఒక చోట ఒక సత్రం అరుగు మీద కూర్చున్నారు. అప్పటికే ఆ సత్రం అరుగు మీద ఇంకొక వ్యక్తి కూడా పడుకుని ఉండడం అనేటటువంటిది వీరు గమనించారు. అయితే వారు ఇంకా నిద్రపోలేదు. అందుచేత ఇద్దరు మాట కలుపుకోవడం లాంటివి చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి లాంటివన్నీ ఈ రాజుగారు అతన్ని అడిగి మాటల సందర్భంలో వారిని ఒక పండితునిగా వారు తెలుసుకున్నారు. వల్లభదేవ మహారాజు గారికి పండితుల పట్ల గొప్ప అభినివేశం ఉండేది. అందుచేత వారు ఏం చేశారంటే ఏదైనా ఒక మంచి శ్లోకం చెప్పండి అని అడిగారు. రాజు అడుగుతున్నారని కాకుండా ఎవరో అప్పటికప్పుడు ఏర్పడ్డ స్నేహము, ఒక పరిచయస్తుడు ఇలా అడిగాడని ఆ పండితుడు కూడా ఒక చక్కటి శ్లోకం చెప్పడం చేశాడు. ఆ శ్లోకాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఏమిటట అంటే వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్ నిశార్థమర్థం దివసం యతేత వార్ధక్యహేతోర్వయసా నవేనా పరిత్రహేతోరిహ జన్మనాచా అంటూ ఆ పండితుడు చెప్పడం జరిగింది. అంటే ఏమిటంటే వర్షాకాలంలో శ్రమ పడకుండా జీవించాలి అంటే దానికన్నా 8 నెలలు ముందుగానే కుటుంబానికి ఇంటికి కావలసినటువంటి సంభారాలన్నీ చక్కగా సమకూర్చుకుని పెట్టుకోవాలి. అది వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్ అంటూ చెప్పడం. తర్వాత ఏమన్నారు, నిశార్థమర్థం దివసం యతేత అని చెప్పారు. రాత్రిపూట హాయిగా నిద్రపోవాలి అంటే పగటిపూట కావలసినటువంటివంతా కూడా సమకూర్చుకుని పెట్టుకోవాలి. పగలు కష్టపడితే రాత్రి చక్కగా ఎటువంటి ఆలోచనలు లేకుండా మంచిగా నిద్రపోవచ్చు అనేటటువంటి దాన్ని చెప్పారు. సుఖంగా నిద్రపోవడానికి పగలు కష్టపడడం అనేటటువంటిది చెప్పబడ్డది. వార్ధక్యహేతో వయసా నవేనా అంటూ ముసలితనంలో కష్టపడకుండా జీవించాలి అంటే వయస్సులో ఉన్నప్పుడే చక్కగా కష్టపడి ధనాన్ని సంపాదించుకోవాలి, ధనాన్ని సమకూర్చుకోవాలి అని చెప్పడం కూడా తెలుస్తూ ఉన్నది. అలాగే పరత్రహేతో ఇహజన్మనాచ అంటూ మరణించిన తర్వాత పరత్వము అంటే ఇక్కడ ఏమిటంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో సుఖాన్ని పొందాలి అంటే మంచి మంచి పనులు చేస్తూ సత్కర్మలను ఆచరించడం అనేటటువంటిది అందరూ చేయాలి అనేటటువంటి దాన్ని అనే అర్థం వచ్చేటటువంటి ఒక శ్లోకాన్ని అరుగు మీద పడుకున్నటువంటి పండితుడు చెప్పడము అనేది మనకు తెలుస్తూ ఉన్నది. అలా ఆ శ్లోకాన్ని విన్న తర్వాత రాజుగారు సంతోషించి దాని గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయారు. అంతఃపురంలో ఆ రోజంతా రాత్రంతా ఆ శ్లోకాన్నే ఆలోచిస్తూ ఉన్నారు. ఏమిటి, మరణించిన తర్వాత మానవులు ఎక్కడికి వెళ్తారు, జీవులు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడుంటారు, ఎవరిని చేరుకుంటారు అనే ప్రశ్నలు వారికి కలిగాయి. ఆ పరత్వహేతో అను కదా శ్లోకంలో వచ్చింది. ఆ పరత్వము ఎవరు, పరతత్వం అంటే ఎవరు అనేటటువంటిది వారికి కలిగినటువంటి ఒక సందేహము. పొద్దున్నే వారి రాజ్య పురోహితుడిని పిలిచి ఆ రాజపురోహితుడితో సంపత్పూర్ణులని అక్కడి రాజపురోహితులు వారిని పిలిచి మరి తనకొచ్చిన సందేహాన్ని వెలిబుచ్చారు. ఆ పరతత్వం అంటే ఏమిటి, ఎవరు పరతత్వం ఎవరు అనేటటువంటిది నాకు ఒక సమస్యగా ఆలోచించాను రాత్రంతా. ఎంత ఆలోచించినా నాకు ఎవరు అనేది ఇదమిత్తంగా తెలియలేదు. ఎవరు పరత్వము, జీవులు మరణించిన తర్వాత ఎక్కడికి చేరుకుంటారు, ఎవరిని చేరుకుంటారు, ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగినప్పుడు ఆ సంపత్పూర్ణుల వారు అన్నారు,
మీకు కలిగినటువంటి ఈ సందేహం ఏదైతే ఉందో అందరి సమక్షంలో పండిత ప్రకాండులైనటువంటి వాళ్ళందరినీ పిలిపించి చర్చించవలసినటువంటి విషయము, వాళ్ళందరూ కలిసి పరతత్వ నిర్ణయం చేయాలి. కాబట్టి పరతత్వ నిర్ణయం అనేటటువంటిది చేయడానికి మనము ఒక సభను ఏర్పాటు చేద్దాము అనేటటువంటి దాన్ని రాజుగారికి సూచించారు. ఇంకేముంది, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది, ఓ పెద్ద సభని ఏర్పాటు చేసి అందులో ఒక విద్యాశుల్కాన్ని మూటగట్టి పెట్టారు. ఆ పైన ఒక డబ్బు మూటని అలా వేలాడదీశారు. ఆ విద్యాశుల్కం మూటగట్టి దేశాలలో ఉండేటటువంటి పండిత ప్రకాండులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలను పంపించి పిలిపించడం జరిగింది. ఒక పెద్ద విద్వత్ సభ. ఎలాగా అంటే అలనాటి జనక మహారాజు నిర్వహించినటువంటి విద్వత్ సభలను తలపింపచేసేలాగా పాండ్యరాజైన వల్లభదేవరాజు ఆ పరతత్వ నిర్ణయం చేసే సభను నిర్వహిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి చర్చలు జరుపుతున్నారు. కొందరు శివుడు అంటున్నారు, కొందరు బ్రహ్మ అంటున్నారు, కొందరు పరదేవత అమ్మవారు అంటున్నారు. ఏది ఇదమిత్తంగా తేలడం అనేటటువంటిది జరగడం లేదు. ఆ చర్చలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. అటువంటి ఆ సమయంలో వటపత్రసాయి ఈ విష్ణు చిత్తుల వారికి కలలో కనిపించారు. కనిపించి ఏమంటున్నారు, ఏమిటి విష్ణు చిత్త, పాండ్యరాజు సభలో పరతత్వ నిర్ణయం జరుగుతుంటే నీవు వెళ్ళలేదేమిటి, నీవెందుకు వెళ్ళలేదు, వెళ్ళు ఆ సభకి అన్నారట. విష్ణు చిత్తుల వారు అన్నారట, స్వామి నేను ఏదో నీకు మాలా కైంకర్యం మాత్రమే చేయడం తెలిసిన వాణ్ణి, పరతత్వ నిర్ణయం అనేటటువంటిది చేయగలిగేటటువంటి జ్ఞానము నాకెక్కడున్నది పరమాత్మ, మరి వేదాంగాలను అభ్యసించినటువంటి వాణ్ణి కాను కదా, నేనెలా చేయగలను అంటే అవన్నీ నీకు అవసరం లేదు, నీవు వెళ్ళు ఆ పరతత్వ నిర్ణయ సభకి నీవు వెళ్ళి పరతత్వమును నేనే అనేటటువంటి దాన్ని నీవు నిష్కర్ష చేసి రా అని మేల్కొల్పి ఆజ్ఞాపించడం అనేటటువంటిది చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే విష్ణు చిత్తుల వారికి ఇదేమిటి, పరమాత్మ ఆజ్ఞ ఇలా ఉంది, మరి ఆజ్ఞాపించాడు కాబట్టి నేను వెళ్ళాలి, సరే స్వామి ఆజ్ఞ స్వామే చూసుకుంటాడని అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ రాజుగారు చక్కగా ఆదరించి చక్కటి ఆసనాల మీద ఆసీనులను చేస్తూ ఉన్నారు. విష్ణు చిత్తుల వారు రాగానే ఈ పాండ్యదేశ రాజు ఆ వల్లభదేవ మహారాజు చక్కగా సాష్టాంగ నమస్కారం చేసి వారిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టడం అనేటటువంటిది చేసి పరతత్వ నిర్ణయం చేయమని చెప్పడం చేశారు. అయితే మిగిలిన అక్కడున్నటువంటి భాగవతోత్తములందరూ ఉన్నారు కదా, పండితులందరూ ఉన్నారు, వాళ్ళందరూ చూశారు. వాళ్ళందరికీ ఈ భట్టనాథుల వారు విష్ణు చిత్తుల వారు తెలుసు. వటపత్రసాయికి మాలా కైంకర్యం చేసేటటువంటి ఈ భట్టనాథుణ్ణి తీసుకొచ్చి రాజుగారు ఏమిటి ఇలా చేశారు, ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళం మేమందరము ఉన్న సభలో ఇతన్ని మా సరసన కూర్చోబెట్టాడేమిటి, రాజుగారు ఏంటి ఇలాంటి తప్పు పని చేశారు అని అలా కొంచెం సేపు ఈ విష్ణు చిత్తుల వారిని గురించి అవహేళనగా ఇతనేం చేస్తాడు పరతత్వ నిర్ణయము అని అవహేళనగా మాట్లాడుకోవడం కూడా చేశారట. అయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క రథాంశ సంభూతులు, గరుడుని అంశతో అవతరించినటువంటి వారు విష్ణు చిత్తుల వారు. గరుడుడంటే ఎవరు, గరుడమఖిల వేద నీడాది రూఢం అంటూ గరుడ దండకం దర్శింపచేస్తుంది మనకు. వేదాత్మ విహగేశ్వర అని అఖిల వేదముల యొక్క స్వరూపమైనటువంటి వాడు గరుడు. కాబట్టి ఆ వేదముల చేత ప్రతిపాదించబడినటువంటి శ్రీ మహావిష్ణువే పరతత్వము అనేటటువంటి దాన్ని ఆ సభలో వారు నిర్ణయం చేసి చెప్పడం అనేటటువంటిది. ఎలాగా అంటే వారు ఒక్కసారి మనస్సులో అక్కడ కూర్చుని ఈయనేమో పరతత్వ నిర్ణయం చేయమన్నారు, ఈ చుట్టూ చూస్తే గొప్ప గొప్ప మహామహులైనటువంటి పండిత ప్రకాండులందరూ ఉన్నారు, వీరి మధ్యలో నేను ఏం చేయగలను అని కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆ శ్రీ మహావిష్ణువును ధ్యానించగానే అలనాడు ధ్రువునికి శ్రీ మహావిష్ణువు యొక్క పాంచజన్యము తగలగానే స్తోత్రం వచ్చినట్లుగా ఈ విష్ణు చిత్తుల వారికి ఆ పరమాత్మ ధ్యానము చెయ్యంగానే వారి నోటి నుండి వారి వాక్కు నుండి
కావేరీ ధారలాగా ఆ వేదాంగములలోని విషయములన్నీ కూడా సప్రమాణంగా అన్నీ కూడా చక్కగా వచ్చి వేద ప్రమాణాలతో ఆ పరతత్వము శ్రీ మహావిష్ణువే అనేటటువంటి దాన్ని వారు నిర్ణయించగానే అక్కడ జరిగిన మహాద్భుతం ఏమిటంటే విద్యాశుల్కం అనేటటువంటిది అక్కడ కట్టారు కదా, ఆ విద్యాశుల్కము ఒక్కసారి ఊడిపోయి అక్కడి నుంచి ధన్నుమని విష్ణు చిత్తుల వారి పాదాల దగ్గర పడడం అనేటటువంటిది కూడా మనకు తెలుస్తూ ఉన్నది. విష్ణువు శ్రీ మహావిష్ణువే పరతత్వము అని నిరూపణ చేయడము, ఇంకొక సాక్షాధారము ఆ విద్యాశుల్కము వారి దగ్గర పడడము, ఇవి రెండూ చూసి ఆ సభంతా కూడా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోవడం అనేది జరిగింది. అయితే అప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పండితులందరూ వీరిని గురించి తక్కువగా మాట్లాడుకున్నారు కదా, ఇంత గొప్ప పాండిత్యం కలిగిన విష్ణు చిత్తుల వారిని ఇంత చులకన చేసి మాట్లాడామే అని వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలంచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా విష్ణు చిత్తుల వారికి సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ కోరడం అనేటటువంటిది కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఏమిటంటే విష్ణు చిత్తుల వారు ఇంత చక్కగా పరతత్వ నిర్ణయం చేశారు కాబట్టి పాండ్యరాజు యొక్క మనోరథం ఈడేరింది కదా, పరతత్వము అనేటటువంటిది నిర్ధారణ చేయగలిగిన విష్ణు చిత్తుల వారిని చక్కగా సన్మానించాలనుకుని విష్ణు చిత్తుల వారిని ఒక ఏనుగంబారి ఎక్కించారు. ఏనుగంబారి మీద ఎక్కించి ఆ పురవీధులలో రాజవీధులలో ఊరేగించడం అనేటటువంటిది చేస్తూ ఆ వల్లభదేవ మహారాజు తాను స్వయంగా ఛత్రం పట్టుకుని విష్ణు చిత్తుల వారికి ఆ రాజవీధులలో ఊరేగిస్తున్నటువంటి సన్నివేశాన్ని మనం ఒకసారి చెప్పుకుంటే అది చాలా ప్రధానమైనటువంటి సన్నివేశం అన్నమాట. ఎలాగా అంటే అలా ఊరేగిస్తున్నటువంటి సన్నివేశంలో విష్ణు చిత్తుల వారికి అంతా కూడా అయోమయంగా ఉంది. ఎలాగా విష్ణు చిత్తుల వారిని మనం చెప్పుకుంటాము, గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లిప్తం శుల్కమాధాతు కామః స్వసురమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణు చిత్తం నమామి. స్వసురం అమరవంద్యం, అమరవంద్యుడైనటువంటి దేవతలందరి చేత కీర్తించబడేటటువంటి ఆ పరమాత్మకు రంగనాథ స్వామికి మామగారైనటువంటి విష్ణు చిత్తుల వారి వైభవాన్ని మనకిక్కడ తెలుస్తూ ఉన్నది. మామగారైనటువంటి అంటే అమ్మ ఆండాళ్ళు తల్లి విష్ణు చిత్తుల వారి కుమార్తె కదా, మనం తర్వాత ఆండాళ్ చరిత్ర చెప్పుకోబోతున్నాము. అందుకని మనం ఇక్కడే దీని తర్వాత దాన్నే చెప్పుకుంటాం కాబట్టి ఆ విష్ణు స్వసురం అమరవంద్యం అంటూ అనేటటువంటి ఆ తనియను కూడా చెప్పుకున్నాము. అలా ఆ వైభవం అంతా பாண்டியன் கொண்டாட பட்டர் விரான் வந்தானென்னு ஈண்டிய செங்கம் எடுத்துத வேண்டிய வேதங்களோది విరైందు కిళియరుతాన్ పాదంగళ్ యాముడయ పత్తు అంటూ ఆ విష్ణు చిత్తుల వారి వైభవము, ఆ పాండ్యదేశ మహారాజు కట్టినటువంటి ఆ విద్యాశుల్కం వారి దగ్గర పడడము, ఇవన్నీ కూడా చక్కగా మనకు తెలియవస్తూ ఉన్నాయి. ఇంత గొప్పగా పరతత్వ నిర్ణయం చేసినటువంటి విష్ణు చిత్తుల వారిని అలా ఊరేగింపుగా వీరు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ ఏనుగు మీద ఎక్కించి ఏనుగు అంబారీలో కూర్చుండబెట్టి తీసుకువెళ్తూ ఛత్రం పట్టి తీసుకువెళ్తుంటే అయోమయంగా అంతటా చూస్తున్నారు. ఇదేమిటి, నాకేమిటి, ఇలాంటి సన్మానాలేమిటి, ఏనుగును ఎక్కించడం ఏమిటి, ఈ మేళతాళాల ధ్వనులేమిటి అని అనుకుని అలా ఒకసారి ఆకాశం వైపు చూశారట విష్ణు చిత్తుల వారు. ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందంటే శ్రీ మహావిష్ణువు విష్ణు చిత్తుల వారికి జరుగుతున్నటువంటి ఈ గొప్ప సన్మానాన్ని చూడ్డానికి స్వయంగా రావడం అనేటటువంటిది అక్కడ తెలుస్తున్నది. తన భక్తుడైనటువంటి ఆ విష్ణు చిత్తుల వారు అలా ఆ సన్మానాన్ని పొందుతుంటే ఆ ఆకాశంలోకి పరమాత్మ ఎలా వచ్చాడు, శ్రీ మహాలక్ష్మితో కూడి గరుడ వాహనారూఢుడై ఆ ఆభరణాదులన్నీ ధరించి రావడం అనేటటువంటిది జరిగింది. అలా ఆకాశం వైపు చూసినటువంటి విష్ణు చిత్తుల వారికి పరమాత్మ సందర్శనం అనేటటువంటిది కలగగానే ఇది కదా నాకు అసలైన సన్మానము అని ఆనందంతో ఉప్పొంగిపోయారు విష్ణు చిత్తుల వారు. కానీ వెంటనే వారు ఎంతో భయపడ్డారు. ఎందుకంటే వారికి భయం వేసింది. ఇదేమిటి, పరమాత్మ ఇలా అందరూ చూస్తుండగా ఆకాశంలో వచ్చి నిలబడ్డాడు, ఇలా అమ్మ లక్ష్మీదేవితో వచ్చాడు,
గరుడ వాహనారూఢుడై వచ్చాడు, సమస్తమైనటువంటి ఆభరణాలతో వచ్చాడు. ఎంత దృష్టి తగులుతుందో స్వామికి అని, ఎవరి కంటి చూపు మీద పడి పరమాత్మకు ఏమీ ఆపద కలుగుతుందో అని వెంటనే స్వామికి పల్లాండు పాడడం అనేటటువంటిది చేశారు. ఎలాగా? పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి నూరాయిరం మల్లాండ తిండోళ్ మణివಣ್ణ ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాప్పు అంటూ ఆ పరమాత్మకు, ఆ పరమాత్మ అమ్మతో కూడి వచ్చాడు కాబట్టి ఆ స్వామి హృదయంలో ఉన్న శ్రీ మహాలక్ష్మికి సమస్తమైనటువంటి ఆభరణాలకు, పరమాత్మ యొక్క బల పరాక్రమాలకు అన్నింటికీ కూడా రక్ష పెడుతూ మంగళాశాసనం చేస్తూ పల కోటి నూరు ఆయిరం అంటూ ఎంతకాలం స్వామి క్షేమంగా ఉండాలి అంటే సంఖ్యను చెప్పేటప్పుడు 1 10 100 1000 అలా వెళ్తాం కదా. ఇక్కడేం చేశారు? కోటి నూరు ఆయిరం అంటూ ఆ పరమాత్మకు మంగళాశాసనం చెయ్యాలనేటటువంటి త్వరలో ఆ సంఖ్యా నియతి అనేటటువంటి దాన్ని కొంచెం కిందికి మీదికి చేసిన భక్తి ఆవేశం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. నాలాయిర ప్రబంధము అని ద్రావిడ వేదం చెప్పబడుతుంది కదా. ఆ నాలాయిర ప్రబంధానికి ఈ పల్లాండు ఏదైతే ఉందో ప్రణవముగా, సంస్కృత వేదానికి ఎలాగైతే ప్రణవము ఓంకారము ప్రారంభంలో చెప్పడం అనేది సంప్రదాయమో, అదేవిధంగా పల్లాండు పాడి నా ద్రావిడ వేద అధ్యయనం చేయడం అనేటటువంటిది కూడా మన పెద్దవాళ్ళు ఏర్పరిచినటువంటి ఈ గొప్పదైనటువంటి సంప్రదాయము మనకు తెలుస్తూ ఉన్నది. ఈ విధంగా పరతత్వ నిర్ణయం చేసినటువంటి విష్ణు చిత్తుల వారు పెరియాళ్ళవారు అనేటటువంటి పేరుతో కీర్తించబడడం అనేటటువంటిది వారి చరిత్ర మనకు తెలియచేస్తూ ఉన్నది. ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణం.